పరిణామ క్రమము అని అంటున్నాం. పిఆర్ఐ పరిణామ క్రమము. సో ఇక్కడ పంచాయతీరాజుల పరిణామ క్రమము అనేది వస్తే మనం వెళ్ళాల్సినటువంటి ఇయర్ ఏంటి అని అంటే 1957. ఇగో 1957లో ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించినటువంటి పుట్టుక లేదా పరిణామ క్రమము అనేది ఇక్కడ నుంచి ప్రారంభమైంది అని గుర్తుంచుకోవాలి. సో 1957లో మనకి మొట్టమొదటిసారి బల్వంత్ రాయ్ కమిటీ అనేది వచ్చింది, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. సో ఈ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఏం చేసింది అని అంటే భారత ప్రభుత్వానికి సిఫారసులను ఇచ్చింది పంచాయతీ రాజుల పైన. దేనికి? ఏ కమిటీ అని అంటున్నాం? ఇగో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అనేది ఏం చేసింది అని అంటే సిఫారసులను అందించడం జరిగింది. ఈ సిఫారసులు ఇచ్చిన తర్వాత బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సిఫారసులకి అనుగుణంగా ఈ పరిణామ క్రమంలో మొట్టమొదటిసారి రాజస్థాన్ రాష్ట్రము, ఏ రాష్ట్రము అని అంటున్నాం? రాజస్థాన్ రాష్ట్రము ఏం చేసింది అని అంటే పంచాయతీరాజ్ వ్యవస్థకి సంబంధించి, పంచాయతీరాజ్ విధానానికి సంబంధించి వీటిని స్థాపించడం జరిగింది. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ లో మొట్టమొదటిసారి ఇనిషియేషన్ తీసుకున్నటువంటి రాష్ట్రంగా మనం రాజస్థాన్ రాష్ట్రాన్ని గుర్తించాల్సి ఉంటది. మొదటి రాష్ట్రం ఏది అని అంటారు? పిఆర్ఐలకి సంబంధించి ఏ రాష్ట్రం మొదటిసారి ఇనిషియేషన్ తీసుకున్నది అని అంటే 1959లో బల్వంత్ రాయ్ మెహతాకి సంబంధించినటువంటి సిఫారసులు అందిన తర్వాత రాజస్థాన్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి ఇనిషియేషన్ అనేది మొదలైంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని గుర్తుంచుకోవాలి. ఏ రాష్ట్రం వచ్చింది సార్ అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది వచ్చింది. సో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ని 1959లోనే ప్రారంభించినటువంటి రెండవ రాష్ట్రంగా గుర్తించాల్సి ఉంటది. ఇలా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ప్రారంభమైనవి. సార్ మరి ప్రారంభమైనాయి కదా, 1992లో ఎందుకు 73వ రాజ్యాంగ సవరణ చేసినారు అని అంటే ఒక్కొక్క రాష్ట్రం తనకు నచ్చినట్టు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ని నిర్వహించుకుంటా ఉన్నాయి. సో ఇలా నిర్వహించుకుంటున్నటువంటి వాటిలలో ఒక ఏకరీతి విధానం, ఒకే ఫార్ములా తోటి వెళ్తున్నటువంటి విధానం అనేది లేదు. రాజస్థాన్ నచ్చినట్టు రాజస్థాన్ చేసుకుంటుంది, ఆంధ్రప్రదేశ్కి నచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ చేసుకుంటా ఉంది. స్థానిక సంస్థలకి సంబంధించిన స్వపరిపాలన పశ్చిమ బెంగాల్కి నచ్చినట్టు చేసుకుంటుంది, మధ్యప్రదేశ్ ఇట్లా చేసుకుంటా ఉన్నాయి. అయితే ఇలా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఒకే రీతిన ఉండాలి అని చెప్పేసి ఏం చేసినారు అని అంటే 1992లో 73వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఇలా 1973లో వచ్చినటువంటి ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఏకరీతిగా అంటే దేశవ్యాప్తంగా కూడా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి ఒకే రూపం అనేది రావడం జరిగింది. ఏమొచ్చింది అని అంటున్నాం? ఒకే రూపం అనేది రావడం జరిగింది. అంటే ఒకే విధంగా దేశవ్యాప్తంగా ఉంటాయి. అంతకుముందు లేవంటే ఉన్నాయి, కానీ వాటికి ప్రత్యేకమైన నిబంధనలు లేవు. బల్వంత్ రాయ్ మెహతా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ని అనుగుణంగా చేసుకొని, సిఫారసులని అనుగుణంగా చేసుకొని పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్నాయి. కానీ ఏకరీతిగా లేవు. ఈ ఏకరీతి విధానాన్ని ఇచ్చి స్థానిక స్వపరిపాలనను పటిష్టం చేసి దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని తీసుకురావడం కోసం 1992లో 73వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి ప్రత్యేకమైనటువంటి నిబంధనలు ఆర్టికల్ 243 నుంచి 243O వరకు పొందుపరచడం జరిగింది. సో ఇలా దీనికోసం షెడ్యూల్ 11ని పార్ట్ 9ని డిసైడ్ చేసి రాజ్యాంగంలో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి ఎక్కువ కీలకమైనటువంటి బాధ్యతలను అప్పగించారు.